Hello friends, very good morning. Welcome to LTX classes. Today let's learn about standing deposit facility rate. So దీని కథ ఏంటో తెలుసుకునే ముందు we need to understand another concept called reverse repo rate. అసలు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ గురించి చూద్దాం. ఎందుకంటే రెండింటికి లింక్ ఉంది. ఇది అర్థమైతే కానీ అది అర్థం కాదు. సో అందుకని ఫస్ట్ మనం రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో చూద్దాం. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటుంది. వెన్ ఎవర్ దే హ్యావ్ దిస్ ఎక్సెస్ క్యాష్, వాళ్ళు ఏం చేస్తారు, దే హ్యావ్ ఎ ప్రావిజన్ టు డిపాజిట్ దట్ మనీ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఆ మనీని వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. అయితే ఆ డిపాజిట్ చేసేటప్పుడు ఆర్బీఐ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఎంత పెట్టుకోవచ్చు అంటే ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐకి లిమిటేషన్స్ ఏం లేవు. సో బ్యాంక్స్ ఎంత మనీ కావాలన్నా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ డిపాజిట్ చేసుకునేటప్పుడు ఆర్బీఐ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేటే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఎంతైతే ఉంటుందో అంత ఇంట్రెస్ట్ రేటు ఆర్బీఐ బ్యాంక్స్కి పే చేస్తుంది వెన్ ఎవర్ బ్యాంక్స్ డిపాజిట్ దేర్ క్యాష్ విత్ ఆర్బీఐ. అయితే ఇక్కడ చిన్న మతలబ్ ఉంది. మతలబ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఆర్బీఐ కూడా బ్యాంక్స్కి కొల్లేటరల్ సబ్మిట్ చేయాలి. అంటే ఆర్బీఐ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని షూరిటీ లాగా బ్యాంక్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బీఐ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీని బ్యాంక్కి సబ్మిట్ చేయాలి. మీరు ఎన్ని కోట్లు డిపాజిట్లు స్వీకరిస్తే అన్ని కోట్లు వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంకులకి కొల్లేటరల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రివర్స్ రెపో రేట్లో ఉన్న రూల్. అర్థమైందా మీకు? రివర్స్ రెపో రేట్ ప్రకారం బ్యాంకులు ఎంతన్నా ఆర్బీఐ దగ్గర పెట్టుకోవచ్చు. ఆర్బీఐ దానికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ప్రాబ్లం ఏం కేదో. కానీ లింక్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ చెయ్యాలి అంటే మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రివర్స్ రెపో లాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయో తెలుసా మీకు? 2 స్టేజెస్లో జరుగుతాయి. రివర్స్ రెపోలు 2 స్టేజెస్లో జరుగుతాయి. చూడండి, మీకు స్టేజెస్లో చెప్తాను ఎలా జరుగుతుందో. రివర్స్ రెపో మనం చూస్తున్నాం కదా, చూడండి. మామూలుగా ఫస్ట్ స్టేజ్లో ఆర్బీఐ, ఇది బ్యాంక్స్ అనుకుందాం. సో స్టేజ్ 1 ఏం జరుగుతుంది అంటే ఈ బ్యాంక్స్ వచ్చేసి ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటున్నట్టు అనమాట. ఇట్ ఈజ్ లైక్ ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటున్నట్టు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఆర్బీఐకి ఇస్తాయి. అర్థమైందా? ఇట్స్ లైక్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ ఆర్ ఆర్బీఐ సెల్లింగ్ దీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్బీఐ సెల్లింగ్ దీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విత్ యాన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ ఎట్ హయ్యర్ రేట్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రివర్స్ రెపో ఎలా జరుగుతుంది? ఆర్బీఐ ఈజ్ సెల్లింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు బ్యాంక్స్ విత్ ఎన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ దెమ్ ఎట్ ఏ హయ్యర్ రేట్. సో సెకండ్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది ఇప్పుడు మీరే చెప్పేస్తారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్లో ఆర్బీఐ బ్యాంకులకి అమ్మింది అనుకుంటాము. సెకండ్ ట్రాన్సాక్షన్లో నౌ ఆర్బీఐ విల్ హ్యావ్ టు బై దెమ్ బ్యాక్. ఏవైతే బ్యాంకులకు అమ్మిందో సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మళ్ళీ ఆర్బీఐ కొనుక్కుంటుంది ఎట్ ఏ హయ్యర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ ఎక్స్ రూపీస్ అనుకుంటే ఇక్కడ ఎంత పెట్టుకుంటుంది? ఎక్స్ ప్లస్ రివర్స్ రెపో రేటు మీద క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ రివర్స్ రెపో రేట్. సో ఈ ఎడిషనల్ అమౌంట్ పే చేసి ఆర్బీఐ తన గవర్నమెంట్ సెక్యూరిటీస్ తను కొనుక్కుంటుంది. ఈజ్ దిస్ క్లియర్? అంటే మనం న్యూస్లో చదివేటప్పుడు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి పే చేసే వడ్డీ అని చెప్పి సింపుల్గా చదివేస్తాం రివర్స్ రెపో అంటే. బట్ ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ హౌ ద ట్రాన్సాక్షన్ అక్కర్స్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వేసుకుంటే మీకు రెపో రేట్ వస్తుంది. రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ ఇలా అవుతుంది. సో క్యాష్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? బ్యాంకుల దగ్గర. సో బ్యాంకులు ఆర్బీఐకి క్యాష్ ఇస్తాయి కాబట్టి ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంకులకి సబ్మిట్ చేయాలి. అది రూల్. అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసి మళ్ళీ బ్యాంకులు ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు తిరిగి తీసుకుంటాయి. తీసుకునేటప్పుడు ఏం చేయాలి?
ఆర్బీఐ తన గవర్నమెంట్ సెక్యూరిటీస్ మళ్ళీ కొనుక్కోవాలి. ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిందో వాటిని ఆర్బీఐ మళ్ళీ కొనుక్కోవాలి. మరి కొనుక్కునేటప్పుడు ఎక్కువ పే చేయాలి. ఎందుకు ఎక్కువ పే చేయాలి? ఈ గ్యాప్లో బ్యాంకుల యొక్క మనీ ఆర్బీఐ దగ్గర ఉందిగా, మరి దానికి వడ్డీ పే చేయాలి కదా, అందుకని దే ఆర్ బయింగ్ దేర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాక్ బై పేయింగ్ ఎడిషనల్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి కొనుక్కుంటున్నాయి. దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ రివర్స్ రెపో రేట్. అర్థమైందా? మరి ఇది ఉన్నప్పుడు మళ్ళీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. వై దిస్ ఎస్డిఎఫ్ రేట్ వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ రివర్స్ రెపో రేట్? సో జాగ్రత్తగా గమనించండి. మనకి డీమానిటైజేషన్ టైం వచ్చింది 2017 ప్రాంతంలో. ఇఫ్ యూ రిమెంబర్, వీ హ్యావ్ డీమానిటైజేషన్. సో డీమానిటైజేషన్ వచ్చినప్పుడు ఏం జరిగింది? బ్యాంకుల దగ్గర విపరీతమైన క్యాష్, బ్యాంక్స్ ఆర్ ఫ్లష్ విత్ లోడ్స్ ఆఫ్ క్యాష్, విపరీతంగా బ్యాంకుల దగ్గర డబ్బులు వచ్చేసాయి. సో మనీ ఎక్కువైపోయింది. సో మరి బ్యాంకులు వాళ్ళ దగ్గర ఖాళీగా పెట్టుకుంటే ఉపయోగం లేదు కదా. సో బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ దగ్గరికి పరుగులెత్తాయి. ఆల్ బ్యాంక్స్, ఇదిగోండి మా డబ్బులు తీసుకోండి, రివర్స్ రెపో రేట్ ప్రకారం మాకు ఇచ్చేయండి అని చెప్పి అన్ని బ్యాంకులు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అన్ని బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర పరిగెత్తాయి. ఆర్బీఐ ఎంతన్నా తీసుకోవడానికి రెడీగానే ఉంటుంది, వడ్డీ పే చేయడానికి రెడీగానే ఉంటుంది. కానీ ఒక సమస్య వచ్చింది. సమస్య ఏంటి? రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ జరగాలి అంటే దానికి ఈక్వివలెంట్ విత్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఆర్బీఐ దగ్గర ఉండాలి. ఎస్ ఆర్ నో? అంతే కదా. మీరు ట్రాన్సాక్షన్ జరగాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ సబ్మిట్ చేయాలి కదా. ఆర్బీఐ దగ్గర మరి ఎంత అంటే అంత గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండవు కదా. అట్ ఎనీ పాయింట్ లిమిటెడే ఉంటాయి, అన్లిమిటెడ్ ఉండవు. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి 2018లో ఏం చేశారో తెలుసా? ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేశారు. ఆర్బీఐ యాక్ట్లో సెక్షన్ 17ని అమెండ్ చేశారు. దిస్ సెక్షన్ 17 వాజ్ అమెండ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐకి కొత్త పవర్ ఇచ్చారు. ఏంటా కొత్త పవర్? యూ కెన్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్డిఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనే దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పారు. మరి దీనికి రివర్స్ రెపోకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ నో కొలేటరల్ రిక్వైర్మెంట్, అంటే ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఈ ట్రాన్సాక్షన్లో అవసరం లేదు. వితౌట్ ఎనీ కొలేటరల్ రిక్వైర్మెంట్ మీరు ఆర్బీఐ బ్యాంకుల దగ్గర ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. విచ్ మీన్స్ ఆర్బీఐ నౌ కెన్ టేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ దగ్గర ఎనీ అమౌంట్ ఆఫ్ మనీని తీసుకుంటుంది. దానికి ప్రతిగా ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ బ్యాంకులకి అమ్మాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరము లేదు. సో దీనిపైన పే చేసే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఎస్డిఎఫ్ రేట్. అయితే ఎస్డిఎఫ్ రేట్ ఎంత ఉంటుంది? ఎస్డిఎఫ్ రేట్ ఎప్పుడు కూడా రెపో రేట్ కంటే 25 బేసిస్ పాయింట్స్ తక్కువ ఉంటుంది. 25 బేసిస్ పాయింట్స్ అంటే 0.25%. అర్థమైందా? సో ఈ రకంగా మీకు ఉంటుందన్నమాట. సో రెపో రేట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో అందుకని మీరు రెపో రేట్ ఎంత ఉందో దాంట్లో 25 బీపీఎస్ తగ్గిస్తే మీకు ఎస్డిఎఫ్ రేట్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ హౌ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ వర్క్స్. సో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ మరి ఎప్పుడు తీసుకొచ్చారంట? దిస్ వాజ్ బ్రాట్ ఇన్ 2022, 2022లో. మీరు చూస్తే 2018లోనే చట్టాన్ని అమెండ్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ 2018లోనే అమెండ్ చేశారు. కానీ తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 8th April 2022 నుంచి ఇట్ బికేమ్ ఎఫెక్టివ్. సో ఇప్పుడు బ్యాంకులు ఏవైనా సరే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసి ఎస్డిఎఫ్ రేటు ప్రకారం వడ్డీని తీసుకోవచ్చు. ఎటువంటి కొలేటరల్ రిక్వైర్మెంట్ కూడా లేదు. ఒక రకంగా రివర్స్ రెపో ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయింది. విత్ దిస్ రివర్స్ రెపో హ్యాస్ కైండ్ ఆఫ్ బికమ్ ఇర్రెలవెంట్.
సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఆంధ్ర తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ కూడా బైలింగ్వల్ మెథడాలజీలో, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్లో, అంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉపయోగిస్తూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో మనం యూపీఎస్సీ కోర్స్ని అందిస్తున్నాము. ఆఫ్లైన్లో మీరు 3 రోజుల పాటు ఫ్రీ డెమో కూడా అటెండ్ కావచ్చు. ఆన్లైన్లో మీకు రికార్డెడ్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో కూడా ఆఫర్ చేస్తున్నాం. అతి తక్కువ ఫీజుతో ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తూ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూపీఎస్సీతో పాటు అవి ఫ్రీగా ఇస్తూ మనం కోర్సుని రన్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. డెమో క్లాసెస్ కూడా చూడవచ్చు. 100% నచ్చితేనే జాయిన్ అవ్వవచ్చు. దీంట్లో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు, ఎవ్రీ వీక్ టెస్ట్ సిరీసు, డైలీ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. మరి ఇందాక మీరు చూసిన ఆర్టికల్ పైన ఒక ఎంసీక్యూ కూడా ఇవ్వడం జరిగింది. నేనే క్రియేట్ చేశాను. చక్కగా మీరు ఈ ఎంసీక్యూకి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. దాన్ని ఉపయోగించి విత్ దట్ నాలెడ్జ్ ఐ వాంట్ యూ టు ట్రై అండ్ ఆన్సర్ దిస్ ఎంసీక్యూ. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇలా 5 ఆప్షనల్స్ని మనం అందిస్తున్నాము. అన్లిమిటెడ్ యాక్సెస్ మీకు ఉంటుంది. అంటే ఏ ఆప్షనల్ తీసుకున్న మిగిలిన వాటికి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. వీటిపైన కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. డీటెయిల్స్ కోసం మీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫీజు అంతా కూడా 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఫీజులు రివైజ్ అవుతున్నాయి. కీప్ దట్ ఇన్ మైండ్. టేక్ కేర్. బాయ్.